Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important adjective under correct usage of adjectives under rule number 11. Little, a little, the little. These are used for uncountable nouns. Uncountable nouns are those which cannot be counted. We cannot say 1, 2, 3, 4, 5 books like that. We cannot say. It applies to some abstract nouns, some other mass nouns, liquids, etc., metals, gold, etc. Uncountable nouns. ఇక్కడ ఈ మూడు పదాలు చెప్పాను, దానికంటే ముందు నో అని ఉండవు. ఇప్పుడు మిల్క్ ఒక వెస్సిల్లో అస్సలు లేదనుకో, దేర్ ఈజ్ నో మిల్క్ ఇన్ ది వెస్సిల్ అంటారు. ఉండి లేనట్టు ఏదో 3 స్పూన్లు ఉన్నాయనుకో, అవి సఫిషియంట్ కాదు. ఇట్ విల్ నాట్ సర్వ్ ఎనీ పర్పస్. అప్పుడు ఇంకో కొంచెం తొక్కలేసారు, లిటిల్ అంటారు. కొంచెం ఎక్కువ ఉంటే ఒక పర్పస్ సర్వ్ అయ్యే పని అయితే ఏ లిటిల్. ఇది కూడా పర్పస్ సర్వ్ అవుతుంది, ద లిటిల్. లిటిల్కి వచ్చా, లిటిల్. హార్డ్లీ ఎనీ, హార్డ్లీ అంటే నాట్ అని. ప్రాక్టికల్లీ నిల్, ఆల్మోస్ట్ నో అని. నో అలా, ఆల్మోస్ట్ నో. దేర్ ఈజ్ లిటిల్ మిల్క్ ఇన్ ది వెసల్ అంటే దేర్ ఈజ్ ప్రాక్టికల్లీ మిల్క్, దేర్ ఈజ్ ఆల్మోస్ట్ నో మిల్క్ ఇన్ ది వెసల్. నెగటివ్ సెన్స్ లో వాడతారు, లేవు అని చెప్పటాను. తర్వాత ఏ లిటిల్, లిటిల్కి లెఫ్ట్ సైడ్నా అంటే ముందు ఏ గాని లేక దా గాని ఆర్టికల్స్ వాడితే పాజిటివ్ సెన్స్లోకి వచ్చేస్తాయి. ఏ లిటిల్ అంటే ఏంటి? సమ్ బట్ నాట్ మచ్, ఎక్కువ కాదు కొంచెం. దేర్ ఈజ్ ఏ లిటిల్ మిల్క్ ఇన్ ది వెసల్, సమ్ మిల్క్, కొంచెం మిల్క్ ఉంది. పాజిటివ్ సెన్స్. ఈ రెండు తేడా గమనించాలి. అట్లే ద లిటిల్, ది స్మాల్ క్వాంటిటీ అవైలబుల్, ఉన్న కొంచెం మొత్తం. ఇది ఫ్రేజ్ అంటారు, ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉన్నాయి. దిస్ ఫ్రేజ్ కెనాట్ స్టాండ్ అలోన్. వాక్యంలో దీన్ని విడిచినప్పుడు, వాడినప్పుడు దాన్ని అలోన్గా వాడకూడదు, దాని లిటిల్ అని అట్లా వదిలేయకూడదు. It must be defined by an adjectival clause or phrase. అంటే డిస్క్రైబింగ్ క్లాస్ చేత కానీ, డిస్క్రైబింగ్ ఫ్రేజ్ చేత కానీ ఈ ఫ్రేజ్కి సంబంధించింది డిఫైన్ చేయగలగాలి. ద లిటిల్ మిల్క్ ఇన్ ది వెసల్, వెసల్లోని పాత్రలోని కొంచెం మిల్క్ వాజ్ డ్రంక్ బై ఎ క్యాట్. వెసల్లో కొంత మిల్క్ ఉంది, దాన్ని క్యాట్ తాగేసింది. ఇది ఫ్రేజ్. ద లిటిల్ మిల్క్ విచ్ వాజ్ ఇన్ ద వెసల్, అది క్లాజ్ అవుతుంది. ద లిటిల్ మనీ which he had was lost in betting. The little money
విచ్ హీ హ్యాడ్, అతనికి ఉన్న ఆ కొంచెం డబ్బు బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు. ఇక్కడ కూడా దా లిటిల్ మనం ఉన్నాం కదా, లిటిల్ వాడాం కాబట్టి సరే నౌన్ ఎట్టని వస్తుంది. దాని తర్వాత ఒక ఫ్రేజ్ కానీ క్లాజ్ కానీ వచ్చి డిఫైన్ చేసి ఆ విషయాన్ని గమనించాలి. వీటిని గమనించుకుంటే రండి. ఇది అన్కౌంటబుల్ నౌన్స్కే వాడుతున్నారు. వెల్త్, ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ అటువంటి వాటికే వాడతారనమాట. మిల్క్ అట్లా. 1-4 సార్లు చదివితే మీకే అర్థం అవుతుంది. బిగినింగ్లో కొంచెం రకంగా కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది లిటిల్ ఏంది, లిటిల్ ఏంటంటే 5 నెగిటివ్ సెన్స్, మిగిలిన 2 కూడా పాజిటివ్ సెన్స్ ఉన్నాయని అర్థం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.